వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర్ గార్డెన్లో వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ రివ్యూ సమావేశంలో దమ్మున్నోడు కాంగ్రెస్ భవిష్యత్తు ఉండాలి అనుకున్నోడు వారి పోలింగ్ బూతుల్లో మెజార్టీ తెచ్చుకోవాలని, పేపర్ 1లో పాస్ అయ్యాం గెలిచాం, పేపర్ 2లో గెలవాలన్నారు. 5 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. 500కి గ్యాస్ అందిస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ అందించాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మనం చేసినవి చెప్పి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రేపు సర్పంచ్ కావాలన్నా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావాలన్నా ముందుకు పోవాలని, మీ పోలింగ్ స్టేషన్ లో మెజార్టీ తెచ్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మార్నింగ్ వాక్ చేసి మొన్న తప్ప అసలు వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల చేసిన అభివృద్ధి శూన్యం. ఏటా 100 కోట్లు రాజధానులు తీసుకొస్తున్న దానిలో ఈయన పాత్ర శూన్యం. అన్నా పైసలు నేతన్నలకు సంబంధించిన టెక్స్టైల్ పార్కును ఆయన జిల్లాకు తరలించుకుపోయాడు. ఇక బండి సంజయ్ ఇటు కేసీఆర్ మోసం చేసిండు రాజన్న ఆలయానికి, ఇటు బండి సంజయ్ ప్రసాద్ పథకం ద్వారా డబ్బులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో కొండగట్టు అంజన్న ఆలయానికి అన్నా పైసలు ఇవ్వలే, ఈరోజు రాజన్న ఆలయానికి అన్నా పైసలు ఇవ్వాలి. ఇద్దరు అభ్యర్థులు వైఫల్యం చెందిరు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థి పెద్ద వెలిచాల రాజేంద్రరావు వారిని గెలిపించాలని చెప్పిన ప్రజానికి విజ్ఞప్తి చేస్తుంది. కేటీఆర్ అన్నాడు కారు గ్యారేజ్కి పోయిందని, ఆ గ్యారేజ్ తిరిగి వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే పాత మోడల్ అంబాసిడర్, దాని పరికరాలు ఎక్కడ దొరుకుతుందో చెప్పి మెకాలు చెప్తున్నట్టుగా వింటున్నాం. ఆయన కేటీఆర్ మాటల్లో కారు గ్యారేజ్కి పోయింది కాబట్టి బీఆర్ఎస్ పని అయిపోయింది. బీజేపీ కూడా రెండు దఫాల ఎన్నికలు దేశంలో పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారిలో డిప్రెషన్కు లోనే, ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన మాట్లాడుతున్న మాటలు మతం పేరిట ఆస్తులు పంపిణీ చేస్తారని చెప్పండి. ఇద్దరు కూడా బండి సంజయ్, బోయిన్పల్లి వినోద్ కుమార్ అవినీతిలో ఊరికిపోయి బండి సంజయ్ 2014లో 14 అసెంబ్లీలు కంటెస్ట్ చేసినప్పుడు నా భార్య మంగళ సూత్రాలు అమ్మి నామినేషన్ పత్రాల ఫీజు కట్టానని చెప్పిన బండి సంజయ్ ఈరోజు ప్రతి ఎలక్షన్లో 100ల కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇన్ని 100,000 కోట్లు బండి సంజయ్ ఎక్కడి నుంచి సంపాదించినాడు? ఒక 5 ఏళ్లలో ఏమన్నా ఆయన ల్యాండ్ లార్డ్ ఉండేనా, ఏమన్నా బిజినెస్లు చేసినాడా? ఇది అవినీతి కాకపోతే బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా తొలగించడానికి ప్రధాన కారణం అవినీతి అని మొత్తం పేపర్లు కూడా కూర్చున్నాయి. ప్రజలు మొత్తం అదే చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ బీఆర్ఎస్తో, కరీంనగర్ శాసనసభ్యునితో, బీఆర్ఎస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయి స్మార్ట్ సిటీ పనులలో సగం 15% కమిషన్ తీసుకోవడము, గ్రెనైట్ వ్యాపారుల మీద నోటీసులు ఈడీ ద్వారా పంపించి మళ్ళీ కోర్టులో కేసేసి కేసు విత్డ్రా చేసుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా సంపాదించడం, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఆయన బ్రదర్కు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించి సంపాదించిన డబ్బు, ప్రతిమా హోటల్లో డంప్ 6.5 కోట్లు దొరికిన మాట వాస్తవం కాదా? 15 రోజుల కిందనే. సో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అవినీతి సొమ్ము పట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని తయారవుతున్నారు. మా ఫ్యామిలీ మత్స మరక లేని ఫ్యామిలీ. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారి చేతుల మీదుకే ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ప్రజలకు కోరుతారం, ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత, కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత గురించి చెప్తా ఉన్నాం. ఈ వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసం కలిగి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, రేపు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు జరిగే సందర్భంలో వాటిని ఎదుర్కోవడానికి స్వయంగా ప్రధానమంత్రిని 8వ తారీఖు తీసుకొస్తా ఉన్నారంటే
భారతీయ జనతా పార్టీ ఎంత భయపడుతుందో అర్థమవుతా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా చేసిన ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి ఇద్దరు కూడా వారు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారని అడిగితే ఉలిక్కిపడి డైవర్షన్ మార్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, షికడ్డీలను ప్రయోగిస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు మేము ఏం చేసినామని 5 పనులు నేను మళ్ళొక్కసారి వేములవాడ సాక్షిగా రాజరాజేశ్వర సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా ఇద్దరికి కూడా. నేను మొత్తం చరిత్ర అడుగుతలే, నేను ఒక 5 పనులు చెప్తా, మీరు ఒక 5 పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చెప్పండి. పాస్పోర్ట్ కార్యాలయం ప్రజలందరికీ ఉపయోగం, తిరుపతి రైలు అందరికీ ఉపయోగం, మొత్తం మోడల్ స్కూల్ 30 మోడల్ స్కూల్ తీసుకొచ్చడం అందరికి ఉపయోగం, మాతా శిశు కేంద్రం తీసుకొచ్చడం అందరికి ఉపయోగం, కరీంనగర్ శిశులను కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చడం 5 చెప్తా ఉన్నాం. పీడీ హాస్పిటల్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇక 100 ఉన్నాయి. ఇవి తీసుకొచ్చినా కదా. ఇటువంటి 5 పనులను మీ 5 సంవత్సరాల కాల పరిమితిలో చేసినట్టు చూపెట్టండి. నేను పార్లమెంటులో అధికార పార్టీ మెంబర్నై ఉండి కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం నా పార్టీని ధిక్కరించి కొట్లాడి నేను సస్పెండ్ అయినా. కానీ మీరు ఎటువంటి నీచులంటే తెలంగాణ అమరవీరులను అవమానపరిచే విధంగా, తెలంగాణ ఏర్పాటును కించపరిచే విధంగా నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడితే బండి సంజయ్ ప్రేక్షకుడిగా ఉన్నాడే తప్ప తెలంగాణ ఏర్పాటు న్యాయమైనది సార్ అని చెప్పే ధైర్యం లేనటువంటి విధవ. మళ్ళీ విధవ అంటే 1000 ఏళ్ళు ధన్యుడిగా వర్ధిల్లాలి అర్థం, కానీ ఆయన దాని డెఫినేషన్ 1000 ఏళ్ళు ధనికుడిగా వర్ధిల్లాలని రాసుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలా తెలంగాణ బిల్లు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మా తాత ముత్తాతలు నాటిది. ఆ బిల్లు పార్లమెంట్లో ప్రజాస్వామికంగా మీ పార్లమెంటరీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా మద్దతు ఇచ్చిన విషయం తెలియదా? నరేంద్ర మోడీ పార్లమెంట్లో తప్పుగా మాట్లాడుతుంటే తలుపులేసి ఎత్తుకపోయినారు, దొంగలు లెక్క, తల్లి చచ్చిపోయింది, బిడ్డ ఉంది అని మాట్లాడితే కూడా మౌనంగా ఉన్న వ్యక్తి ఏ చీము నెత్తురు పెట్టుకుని తెలంగాణ బిడ్డలు ఓట్లు అడుగుతున్నావు?